హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ డేటింగ్ కిడ్స్. పాలకూర శనగపప్పు కలిపి ఇలా ఒకసారి పులుసు కూర చేయండి. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి. ఈ పాలకూర కర్రీ కోసం ఇక్కడ నేను ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని ఒక 2 గంటల ముందే నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న శనగపప్పుని నీట్గా ఒక 3 సార్లు కడుక్కొని ఇలా కొంచెం నీళ్లు పోసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ శనగపప్పుని ఉడికించుకోవాలండి. ఈ పప్పు ఉడికేలోపు ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ పాలకూరని ఒక 2 సార్లు ఉప్పు నీటిలో కడుక్కొని నీళ్ళన్నీ ఒడిచిపోయేటట్టు పక్కన పెట్టుకోండి. అలాగే కూరలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు, ఒక 5 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు. ఇక్కడ కారం అంతా ఈ పచ్చిమిరపకాయలతోనే ఉంటుందండి, ఎక్స్ట్రా కారం వేయము. అందుకని ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇవన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈలోపు పప్పు కూడా ఇలాగా మెత్తగా ఉడికిపోతుంది. ఒక గింజను తీసుకొని ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. పప్పు అనేది ఇలా ఒత్తితే మెత్తగా అయిపోవాలండి. ఇలా మీకు ఉడకకపోతే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ పప్పుని దించి ఒక పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ కోసం ఇలా ఒక కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటమన్న తర్వాత దీనిలోకి ఒక 2-3 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే మనం తీసుకున్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా కొంచెం మెత్తబడిపోయిన తర్వాత దీనిలోకి పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలకూర ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ కనీసం ఒక 3-4 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పాలకూర స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చూసారా, ఇక్కడ నేను ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకున్నానండి. అప్పటికి పాలకూర ఇలా బాగా వేగిపోయి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి తీసుకున్న టమాటాలని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ కల్లుప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ టమాటా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలకి టమాటా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలాగా ఉడికిపోయిన తర్వాత ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ టమాటా అక్కడక్కడ ఇలా కొంచెం ఉంటే గెరిటితోటి ఇలా మెత్తగా మెదుపుతున్నట్టు చేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఇది బయట కొనిందండి, మీ దగ్గర ఇది లేకపోతే ఎండు కొబ్బరిని మిక్సీ పట్టి వేసేసుకోవచ్చు. అలాగే తీసుకున్న వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 1 నిమిషం అలా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇదంతా మళ్ళీ కలుపుకొని దీనిలోకి నీళ్ళతో సహా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు అనేవి వేసుకోవాలి. అలాగే 1 గ్లాసు చింతపండు రసం వేసుకోండి. ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకొని ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు కారం సరిపోయిందండి, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. మీకు పలచగా కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఇలాగే ఉంచేసుకోండి. ఇప్పుడు మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఈ పులుసు కూరని బాగా ఉడికించుకోవాలి. చింతపండు రసం వేసాం కదా, అందుకని ఉడికించుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను.
చూసారా కూర అనేది ఉడికి ఇలా కొంచెం చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆపేసుకోండి. అంతేనండి, పాలకూర శనగపప్పు పులుసు కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.